శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 20వ తేదీ డిసెంబర్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అయితే మేషరాశి వారికి 2 గ్రహాలే బాగుంటూ ఉన్నాయి. మిగతా గ్రహాల అననుకూలత ఉంటూ ఉన్నందువల్ల మీకు స్థాన చలనానికి అవకాశం ఉంది. ఏదైనా వ్యసనం అనేది అలవాటు అవ్వడానికి అవకాశం ఉంది. మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు ఏవి అందబోవు, మీరు ఏవి ఆశించవద్దు. అలాగే పిత్రార్జితం విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాల విషయంలోనూ ఎక్కువ ఏమీ ఆశించకూడదు. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అయితే ఈ రోజున మీకు ఏర్పడబోయేటటువంటి అతి ముఖ్యమైన ఫలితం అంటే ధనము చేతికి ఇంతో అంతో వస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక వేదన అనేది కనిపిస్తూ ఉంటుంది. దేనికి నేను ఇంత వేదన పడుతున్నాను అంటే ఏదైనా ఖరారు కాని విషయాలు వినడం గాని, లేదా మీరు ఊహించుకున్న విషయాలే నిజం ఇంతే అని చెప్పి బలంగా అనుకోవడం గాని, ఇలాంటి వాటి వల్ల చాలా ఖేదం పొందుతారు. దీని నుంచి మీరు పరిహరింపబడాలి, సజావుగా రావాలి, ఉండాలి ఈ రోజంతా అనుకునే పక్షంలో యోగా చెయ్యండి, లేదా కొంచెం సేపు ధ్యానం చేసుకోండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి మనోబలం మీ సొంతం అవుతుంది. ఎటువైపు నుంచి ఎటువైపుకి ఏ పరిస్థితులు ఎలా మారినా నేనేమి చెలించను, ఆ పరిష్కారం చూసుకుంటాను ఆ సమస్యలకి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఉండండి. చక్కగా విజయాలు మీ సొంతం అవుతాయి, సమస్యలు మీకు దూరం అవుతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడము, అలాగే కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము లాంటివి కూడా చెయ్యండి. ఇవి కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగారి సంచారము, అలాగే లాభ స్థానంలో శనిగారి సంచారము చాలా అద్భుతంగా ఉన్నాయండి. శుక్రాచార్యుల వారు కూడా అష్టమ స్థానంలో బాగున్నారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. వాక్కు చాలా చాలా బాగుంటుంది. పరపతి పెరుగుతుంది. సంతానం బాగుంటారు. రుణభారాలు తగ్గుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనం వస్తుంది. ఇవన్నీ కూడా గురువు గారి వల్ల, శని గారి వల్ల అత్యద్భుతమైన లాభాలు మీరు పొందేటటువంటి స్థితే. అయితే ఇక్కడ అష్టమ స్థానం అనేది కొంచెం బాధ కలిగించే విధంగా ఉంది. ఎటువంటి బాధలు? దూర ప్రాంత ప్రయాణాలు, వ్యయ ప్రయాసల కోర్చి చేసి రావాల్సి వస్తుంది. ధనము ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. మనోవ్యధ అనిపిస్తోంది. దుఃఖం కనిపిస్తోంది. అన్యోన్యత అనేది తగ్గిపోతోంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవి కూడా సరిగా లేని విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. 10 మందికి కాస్త చులకన భావం ఏర్పడుతోంది అన్నట్టుగా ఉంటుంది. కానీ గురుబలం బాగుంది కాబట్టి మీ మీద అంత తొందరగా చులకన భావం అనేది రాదు. గౌరవమే ఉంటుంది. కానీ మీకు అలా అనిపిస్తుంది. ఎవరైనా చూస్తే మన ఏమనుకుంటారు అనిపిస్తుంది. ఊరికే వెళ్ళడము రావడము ఇలాంటివి జరుగుతున్నాయే, అక్కడ పని ఏమీ అవ్వట్లేదే, అవమానాలు వస్తున్నాయి, అపనిందలు వస్తున్నాయి, వీటన్నిటిని తట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది కదా అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. టైం బాగాలేనప్పుడు ఏదో ఒక విధంగా వ్యయ ప్రయాసాలు కోర్చాల్సిందే. అది మీకు ఈ ప్రయాణాల ద్వారా అవుతోంది అని చెప్పి భావించండి. మాక్సిమం ఇలాంటి వాటిని పరిహరించుకోవాలి అంటే మీరు వెళ్ళేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, వెళ్ళవలసిన ప్రదేశం, అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా అని వాకప్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. చాలా వరకు ఈ సమస్య తీరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకున్న తదుపరి మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే షష్టంలో ఉన్నటువంటి బుధుడు, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అనేక రకాలుగా మంచి జరుగుతోంది. వీరికి కుటుంబ జీవితం బాగుంది, వ్యక్తిగత జీవితం బాగుంది, సన్మాన సత్కారాలు అందుకునేది బాగుంది, అలాగే కుటుంబంలో ఐకమత్యత బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదిరేది బాగుంది. ఎన్ని రకాలుగా మీకు ఇప్పుడు మేలు జరిగేది ఉందో అన్ని రకాలుగాను మేలు జరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనే అని చెప్పాలి.
ఇన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు మీకు ఉంటాయి. ఇన్ని రకాల శుభ ఫలితాలని మీరు ఆస్వాదిస్తూ ఆనందిస్తూ చక్కగా అభివృద్ధి మార్గంలో ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారి ద్వారా సహాయ సహకారాలు మీరు పొందడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సప్తమ స్థానం మీద శని గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత వివాహేతర సంబంధాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తీర్చే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. తప్పనిసరిగా కాగితం పత్రం ఇలాంటివి ఏవైనా కానీ ఉండాలి. మీరు ధనము ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా వీటిని పాటించండి, మరువద్దు అని చెప్పి తెలియజేస్తూ మరింత మనశ్శాంతి కోసం గురుగ్రహ శనిగ్రహ స్తోత్రాలు పఠన చేయండి. శుభం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు బాగున్నారు. ఇక్కడ షష్టం బాగా యోగిస్తోంది. శుక్రాచార్యుల వారు తప్ప రవి చంద్ర కుజ ఈ 3 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. అనుకోని విధంగా ధనము ఎక్కువ రావడము, రుణ భారాలు తీరిపోవడము జరుగుతుంది. శత్రువుల యొక్క బాధ తగ్గిపోతుంది. మిత్రుల యొక్క ప్రశంసలు పెరుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే అక్రమ సంబంధాల విషయంలో మటుకు అతి జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక విజయాల పరంపర మీకున్నది. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనయే. అలాగే శుభకార్యాల మీద మీరు ఎక్కువ కాలాన్ని వినియోగం చేయడము, అలాగే మీ ఇంట శుభకార్యాలు జరగడము, అందుకు మీరు ప్రాతినిధ్యం వహించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక పెద్ద మనిషిగా మీరు గుర్తింపబడతారు. ఒక మధ్యవర్తిగా మీరు ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇవన్నీ కూడా ఆత్మసంతృప్తికి కారణాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని గారి యొక్క స్థితి సంచారం 9వ స్థానంలో జరుగుతూ ఉన్నందువల్ల పితృవర్గ రీత్యా మీకు ఏదైనా ఆదాయం పిత్రార్జితం రావడం కానీ, లేదా వారి మాట మీద మీకు ఏదైనా ఫేవర్ జరగడం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా శుభకరమైన ఫలితాలతో శోభిస్తారు. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమంలో రాహువు ఉన్నారో ఇక్కడ కూడా కొంచెం ఆలోచించదగ్గ వ్యవహారాలు ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం అంతగా కనబడకపోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకి తప్పనిసరిగా వెళ్ళవలసి రావచ్చు. ధనము ఎక్కువగా ఖర్చు అవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా ఐకమత్యం లేకపోవడం చేత మీకు మనసులో ఇదొక బాధ కలుగుతూ ఉంటుంది. అరే, ఈ కుటుంబంలో ఐకమత్యం లేదు, మనం ఎంతో కష్టపడుతున్నాము, ఎందుకు ఇంత అసంతృప్తి నాకు కుటుంబ విషయంలో, కుటుంబ సభ్యులందరూ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేలాంటి ఆలోచనలు బాగా వస్తాయి. అయితే గురు బలం బాగుంది కాబట్టి ఈ గురు బలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంచెం గురువు గారికే ఎక్కువ స్తోత్ర పారాయణాలు చేయండి. వారి ఆశీర్వాద బలము చేత మిగతా విషయాలన్నీ కూడా సంతృప్తికరంగా తయారవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గాని, అష్టమంలో ఉన్నటువంటి శని గారు గాని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని ఈ సింహరాశి గ్రహస్థితి చూస్తూనే అర్థమైపోతుంది. అయితే చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు బాగున్నారు, పంచమంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. అయితే సంతానం రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మనోవ్యధ పెరిగినట్టుగా ఉంటుంది. సంతానం బాగున్నట్టే ఉంటారు, కానీ ఎక్కడో క్రమశిక్షణ రాహిత్యంగా అనిపిస్తుంది. ఏదో ఒక విధంగా ఆందోళన పెరుగుతుంది, కానీ తట్టుకొని ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహేతర సంబంధాల విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో ఖచ్చితంగా వాయిదా వేసేసుకోండి. ఇప్పుడు వెళ్ళి మీరు ఏ నిర్ణయం చేసినా అది మీకే నష్టం అనిపిస్తుంది కానీ లాభం అనిపించదు. గురువు గారి యొక్క స్థితి లాభస్థానంలో ఉండి ఆయన లాభాలను ఇస్తున్నారు, కానీ ఆయన ఎటువంటి లాభాలను ఇస్తారు? సజావుగా వచ్చేస్తాయి ఆ లాభాలన్నీ. మీకు మంచిగా వ్యాపారంలో ఏమన్నా ధనం ఆదాయం రావాలన్నా, ఏదైనా పెట్టుబడి పెట్టిన వాటికి రావాలన్నా, ఆదాయం రావాలన్నా, లాభాలు రావాలన్నా మీకు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తాయి. కానీ ఈ స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కానీ, స్థిర చరాస్తుల అమ్మకాల విషయంలో కానీ, స్థిర చరాస్తుల్ని పంచుకునే విషయంలో కానీ, భూమి తగాదాల విషయంలో కానీ
ఇలాంటి ఆస్తి తగాదాల విషయంలో గాని మీకు అంత పూర్తిగా ఫేవర్ జరుగుతుంది అని చెప్పడానికి వీల్లేని విధంగా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. 4 గ్రహాలు పంచమ స్థానంలో ఉంటూ శని గారి యొక్క దృష్టిలో ఉన్నాయి. ఒక్క గురువు గారి యొక్క దృష్టిలో ఉంటే మీకు అనుకూల ఫలితాలు వచ్చేసేవి. ఎప్పుడైతే శని గారి దృష్టిలో కూడా ఉన్నాయో ఇవి మారాముళ్ళు పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని ఆందోళన పడకండి. మంచిగా గ్రహస్థితులు మెరుగవుతూ ఉన్న స్థితిలో మీకు అవన్నీ కూడా సత్వరంగా జరుగుతాయని చెప్పి గుర్తించండి. ఇది చెప్పదగ్గ సూచన. రాహుకేతు పూజలు చేసుకోవడము, దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడము, శివారాధన చేయడము చాలా వరకు మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. తృతీయంలో బుధుడు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా ఉందా అంటే అంతగా ఉండబోవడం లేదు. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. దాన ధర్మాల విషయంలో కాస్త అదుపు పొదుపు పాటించాలి. పిత్రార్జితాల విషయంలో కూడా కొంచెం అనుకూలంగా అణకువగా ఉండాలి. మీ చేతికి అందేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది, కానీ ఏదో ఒక విధంగా ఆటంకాలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక్కడ పరస్పరం 2 రకాల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు 2 అమలవుతాయి. ఏది బలంగా ఉందో అది జరుగుతుంది. ఆ బలంగా ఉండడం కోసం, శుభ ఫలితాలని అందిపుచ్చుకోవడం కోసం యోగా చెయ్యండి. శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి కాబట్టి గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు చాలా అనుకూలవంతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే వివాహేతర సంబంధాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పుడూ చెప్పుకోదగ్గ సూచనే. ఇక్కడ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది, కుజుడితో కలిసి ఉంది. అలాగే కుజుడి మీద కూడా దృష్టి ఉంది. 4 గ్రహాల మీద శని గారి యొక్క దృష్టి ఉంది. ఈ 4 గ్రహాలు కూడా చతుర్థంలో ఉంటున్నాయి. చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితి ఇది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. అవమానాలు ఉండడానికి అవకాశం ఉంది, అప్పనిందలు ఉండడానికి అవకాశం ఉంది, ధనము ఎక్కువ ఖర్చు అవడానికి అవకాశం ఉంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేద్దామంటే ధనం ఎక్కువ చెప్తారు. పోనీ అమ్మకం చేద్దామా అంటే ధనము తక్కువకు చెప్తారు. పోనీ అసలు ఇవేవి వద్దు, మన సొమ్మే మనం ఉంచేసుకుందామా అంటే అక్కడ ఎవరన్నా ఆక్రమించుకోవడం కానీ, డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇలాంటివి ఏవో జరిగాయి అని వింటారు. మళ్ళీ వెళ్ళి వాటన్నిటినీ సెటరైట్ చేసుకోవడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. అంత కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే వాటిని, పెద్ద మనుషుల పంచాయతీలు ఏమన్నా ఉంటే వాటిని వీలైనంత వరకు వాయిదా వేయండి. ఇప్పుడు ఈ సమస్యలకి పరిష్కారాలు అంత బాగా దొరకవు. కాబట్టి ఈ విషయాలన్నింట్లలోనూ జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు ఏవైనా కుదురుతున్నాయా అంటే మీకన్నా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలను తీసుకోండి. మీరు తుది నిర్ణయాలు చేయవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మనశ్శాంతితో ఉంటారు. శుభం. తులారాశి వారికి తృతీయ స్థానము చాలా యోగిస్తోంది. షష్ఠ స్థానం యోగిస్తోంది, నవమం యోగిస్తోంది, అలాగే ఏకాదశం యోగిస్తోంది. 4 స్థానాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. ఒక్క శుక్రాచార్యుల వారు తృతీయ స్థానములో సంచారము తప్ప. రవి బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. 3 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఇవి మీకు చాలా అనుకూలించేటటువంటి గ్రహ ఫలితాలు. అలాగే ద్వితీయంలో ఉన్న బుధుడు కూడా చాలా బాగున్నారు. ఇంచుమించుగా మీకు రాహు తప్ప అన్ని గ్రహాలు బాగున్నాయి. ఇలాంటప్పుడు మీ జీవితం ఆశయ సిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు గొప్పగా జరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ధనాదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. అనుకోకుండా వచ్చేటటువంటి విజయం మీరు కృషి చేస్తూ ఉన్న విజయం కన్నా ఇంకా ఎక్కువగా తృప్తినిస్తుంది. మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. శత్రువుల నుంచి మీకు శత్రుత్వం అనేది తగ్గిపోయి వారు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. అలాగే దైవభక్తి పెరుగుతుంది, పిత్రార్జితాలు పెరుగుతాయి. ఒక్కటేమిటి, సమస్తమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. చాలా మనశ్శాంతితో ఉంటారు, ఉన్నతితో ఉంటారు, ఉన్నతమైన ఆదర్శాలతో ఉంటారు. అవి ఫలించిన క్రమంలో
చాలా ఆనందంలో ఉంటారు. అనేక రకాలుగా విజయ అవకాశాలు అందిపుచ్చుకొని ఆనందంతో ముందరికి వెళ్తూ ఉంటారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని మటుకు విడవకుండా చేయండి అని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఇక మిగతా గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే మిగతావి ఏవీ కూడా బాలేదు. ఈ శుక్రాచార్యుల వారి మీద కూడా శనిగారి యొక్క దృష్టి పడుతోంది. ధనము ఎక్కువగా ఖర్చు అవడము, ఆదాయం వస్తుంది అనుకున్న తగ్గిపోవడము, దూర ప్రాంత ప్రయాణాలు ఉండేటటువంటి పరిస్థితి ఉండడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, ఏదైనా వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లయితే వాటి గురించి మీరు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉండడము, పబ్లిక్ లో వాటి మీద కొంత వ్యతిరేకత రావడము, ధనము నష్టపోవడము, లాటరీస్ గాని అలాంటివి ఏమన్నా ఎంచుకోవడం ద్వారా ఏ రకంగా చూసినా అనుకూలత అనేది కనబడబోవడం లేదు. అతి జాగ్రత్తగా ఉంటూ శివారాధన చెయ్యండి, కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సేవ చేయండి, ఆలయానికి వెళ్ళండి. అలాగే మీకు ఆశ్రమాలు దగ్గరలో ఉన్నట్టయితే ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల సేవ చేయండి, పుట్టలో పాలు పోయండి. ఇలా ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకున్నా, కుదిరి అన్ని చేసుకున్నా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్ర సంచారము గాని శుక్ర సంచారము గాని చాలా అద్భుతంగా ఉన్నాయి. తృతీయంలో రాహు గారు బాగున్నారు, అలాగే సప్తమంలో గురుగారు బాగున్నారు. ఇన్ని విధాల 4 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నప్పుడు రాశిలోనే 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, 2 పెద్ద గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి, అలాగే శుభకార్యాలలో విందు వినోదాలలో చాలా చక్కగా పాల్గొంటారు. మానసికోల్లాసం పెరుగుతుంది. మీ చేతి మీదుగా శుభకార్య నిర్వహణ ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ధన ఆదాయం పెరుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. అనుకోని విధంగా ధన లాభాలు ఉంటాయి. ఈ రోజు మీకు పూర్తిగా మనశ్శాంతిగా ఉంటూ అభివృద్ధి పదంలో ఉంటూ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని అందిపుచ్చుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా, ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవడం ద్వారా మీరు మరింతగా శోభిస్తారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలత లేని కారణం చేత మీకు రావలసిన ధనం అయితే వస్తుంది, మనోబలం అయితే పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కానీ మానసికమైనటువంటి చికాకులు వీటిని తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్లనే మీ మనోబలం ఇక్కడ బాగా పనిచేస్తూ ఉంటుంది. పరస్పర విభిన్నమైనటువంటి అంశాలు ఒక్కొక్కసారి ఉంటూ ఉంటాయి. మానసికంగా చికాకులు ఉంటాయి, మనోబలం పెరిగి వాటిని ధైర్యంగా తట్టుకోగలిగే స్వభావం ఉంటుంది. ఇలా పరస్పర విరుద్ధమైన ఉన్నప్పుడు మీరు యోగా చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఇతరత్ర గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. ఈ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మీకు అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, లాభస్థానంలో రవి, చంద్ర, కుజ, శుక్ర 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. అంటే ఇటు పక్క నుంచి గురువు గారి దృష్టి పడుతోంది, అటు పక్క నుంచి శని గారి దృష్టి పడుతోంది. కొన్ని రకాలైనటువంటి ఆదాయాలు మీకు కొంచెం వెనకబడేటటువంటి అవకాశం, ఊహించని విధంగా లాభాలు అయితే ఉంటాయి. కానీ 10 రూపాయలు వస్తుంది అనుకున్న చోట 8 రూపాయలే వచ్చేటటువంటి అవకాశము, 5 రూపాయలే వస్తుంది అనుకున్న చోట 10 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం. అంటే ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి, అసలు ఎక్కువ రావలసి ఉన్న దానికన్నా కాస్త తగ్గేటటువంటి పరిస్థితి. పరస్పర విభిన్నమైనటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది కొంచెం చెప్పదగినటువంటి విషయంగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంటుంది, సంతానం బాగుంటారు, అలాగే దైవభక్తి బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ యొక్క నీతి నిజాయితీ గాని, మీ వ్యక్తిత్వం గాని సమాజానికి తెలియజేయబడుతుంది. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక దశమ స్థానంలో
రవి గారి యొక్క స్థితి గాని, చంద్రుని యొక్క స్థితి గాని, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని చాలా బాగుంది అని చెప్పాలి. అయితే ఉద్యోగ జీవితంలో సమర్థత బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఏదో ఒక విధంగా రెండవ ఆదాయం అనేది వీరికి మళ్ళీ ఏర్పాటవుతుంది. అయితే వైవాహిక జీవితంలో చిన్నపాటి వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వివాహేతర సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ నిర్వహణ అయితే చాలా బాగుంది, ధన ఆదాయం అయితే చాలా బాగుంది, రుణ భారాలు అయితే తగ్గిపోయే విధంగా ఉంది, స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక మీరు అనేక రంగాలలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. అంత సమర్థవంతమైనటువంటి మీ యొక్క పనితనము రాణింపులోకి వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చెయ్యండి. శని గారికి తైలాభిషేకం చెయ్యండి. అలాగే యోగా చెయ్యండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.